హాయ్ పిల్లలు. ఒకరోజు రవి తన ఫ్రెండ్స్తో కలిసి పార్క్లో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఒక బెంచ్పై పింక్ డ్రెస్ వేసుకున్న ఒక అందమైన బొమ్మ పడిపోయి ఉంది. రవి దాన్ని చూసి తీసుకున్నాడు. ఈ బొమ్మ ఎవరిదో తెలుసుకోవాలి అని అనుకుంటూ రవి మొదట అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అడిగారు. వాళ్ళు ఇది మాది కాదు అని చెప్పారు. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న మాయాని రవి చూశాడు. ఆ బొమ్మను పోగొట్టుకున్నందుకు మాయా ఎంతగానో బాధపడుతుంది. రవి ఆ బొమ్మను చూపించగానే ఆమె బొమ్మను చూసి గట్టిగా పట్టుకుంది. ఆ సంతోషంలో మాయ థ్యాంక్స్ చెప్పి చిరునవ్వుతో వెళ్ళిపోయింది. ఇక రవి తన ఇంటి వైపు నడుస్తూ చేసిన మంచి పనికి ప్రౌడ్గా ఫీల్ అయ్యి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, చిన్న చిన్న సహాయం కూడా కొన్నిసార్లు పెద్ద సంతోషం కలిగించవచ్చు. ఈ కథ నచ్చిందా? మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.